అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పద్మాంశ యోగానంద గారి యొక్క జీవిత విశేషాల్లో ఆయన్ని నిద్రపోని సాధువుని అడుగుతారు కదండి. మీరెప్పుడు కూడా దేవుణ్ణి అన్వేషించలేదా అని అడిగినప్పుడు నేనెప్పుడు చెయ్యలేదు అన్నారండి. ఎందుకంటే ఆయన 24 గంటలు కూడా యోగా సమాధిలోనే ఉండేవారు. అందువల్ల ఆయనకెప్పుడు ఆ స్థితి రాలేదు అని చెప్తున్నారండి. ఆయన కండరాలు కూడా నిద్రలో విశ్రాంతి పొందుతాయి కానీ గుండె ఊపిరితిత్తులు రక్త ప్రసరణ మండలం ఎడతెరిపి లేకుండా పనిచేస్తూనే ఉంటాయి కదా మనకి. వాటికి విశ్రాంతి దొరకదు కదా. అధిచేతన స్థితిలో ఉన్నప్పుడండి అంతరింద్రియాలన్నీ కూడా మన విశ్వశక్తి చేత విద్యుత్ ప్రేరేపితాలు అవుతాయంట. తాత్కాలికంగా అవి నిశ్చల స్థితిలో ఉండిపోతాయంటండి. అంటే వాటిలో ఏ కదలిక ఉండదన్నమాట. ఈ పరిస్థితుల్లో నా ఆయనకి ఏళ్ల తరబడిగా నిద్రే అవసరం లేకుండా పోయిందంట. మనం ఎందుకు మన శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికే మనం నిద్రపోతున్నాం. కానీ ఆయనకక్కడ అవసరం లేకుండా పోయింది. ఇంకా ఇలా చెప్తున్నారండి. "నువ్వు కూడా నిద్రకు స్వస్తి చెప్పే కాలం వస్తుంది" అని. అయ్యమ్మో! అంత ఎక్కువ కాలం ధ్యానం చేసి కూడా మీరు ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారా అన్నమాట అని పరమహంస గారు అంటారండి. ఆశ్చర్యపోతూ. అటువంటప్పుడు మాలాంటి దుర్బల మానవుల పట్ల ఇంకేం అవ్వాలి అని అడుగుతున్నారండి. ఆయన చెప్తున్నారు. దేవుడంటే అనంతత్వమేనని తెలియటం లేదు. 45 ఏళ్ల ధ్యానంతోనే ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగటం దురాశే అని చెప్తున్నారండి. అయితే కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనవి ఘోరమైన మృత్యు భయం నుంచి, అలాగే మరణాంతర స్థితుల భయం నుంచి రక్షిస్తుందని బాబాజీ గారు మనకి హామీ ఇచ్చారు కదా! మరి నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చిన్న చిన్న పర్వతాల మీద నిలపకు. నువ్వు నిర్నిబద్ధమైన భగవత్ ప్రాప్తి అనే లక్ష్య నక్షత్రం మీదే లగ్నం చెయ్యి అని చెప్తున్నారు. నువ్వు కష్టపడి కృషి చేస్తే దాన్ని అందుకుంటావు అని చెప్తున్నారండి. భావి అవకాశానికి ముగ్ధుని అయ్యి ప్రబోధాత్మకమైన మరికొన్ని విషయాలు చెప్పమని ఆయన అడుగుతారండి. లాహిరి మహాశైల గురువర్యులైన బాబాజీని మొట్టమొదటిసారిగా కలుసుకోవటాన్ని గురించి అద్భుతమైన కథ ఒకటి చెప్పారండి. ఇంచుమించు అర్ధరాత్రి వేళ రామ్ గోపాల్ గారు మౌనంలోకి వెళ్ళిపోయారంట. ఈయన ఆయన కంబళ్ళ మీద ఈయన పడుకుంటారు. కళ్ళు మూసుకున్నప్పుడు తళతళలాడే మెరుపులు కనిపిస్తాయండి. నాలో ఉన్న విశాలాకాశం కాంతిని కరగబోసిన గదిలా ఉందంటండి. కళ్ళు తెరిచి చూస్తారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని అప్పుడు కూడా గమనిస్తారండి ఈయన. పరమహంస గారు. ఆ కుటీరం గది అంతర్దృష్టితో పరమహంస గారు చూస్తున్న అనంత బ్రహ్మాండంలో అది అంతర్భాగమైపోయిందంట. ఆ యొం ఆ యొక్క యోగులు నిద్రపోవే అని అడుగుతారండి. అయ్యా నేను కళ్ళు మూసినా, తెరిచినా కూడా నా చుట్టూ మెరుపులు తళతళలాడుతూ ఉంటే నేనెలా నిద్రపోతాను అని పరమహంస గారు అడుగుతున్నారండి. ఈ అనుభవం కలగటం నీకు ఆసిహ ప్రసాదం, ఆధ్యాత్మిక తేజ ప్రసరణలు సులువుగా కనిపించవు అని ఆ సాధువు ఎంతో ఆప్యాయంగా మరికొన్ని మాటలు కూడా చెప్తారండి. తెల్లారగట్ల రామ్ గోపాల్ గారు ఈయనకొక పటికి బెల్లం ముక్క పెట్టి నన్నింక పరమహంస గారినింక బయలుదేరమని చెప్తారండి. పరమహంస గారు చెంపల మీదుగా కన్నీళ్లు కారుతూ ఉండగా ఆయన దగ్గర సెలవు తీసుకోవటానికి మనసు కూడా ఒప్పదండి. అయినా కూడా ఆయన ఆహ్, అక్కడి నుంచి వెళ్ళాలి కదా! నిన్ను ఉత్తి చేతులతో వెళ్ళనీయను అని ఆ యోగి మార్గం ఉట్టిపడేలాగా అన్నారండి. నీకు నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్తున్నారు. చిరునవ్వి నవ్వి పరమహంస గారి వైపు చూస్తూ నేలకు పాతుకుపోయినట్లుగా కదల్లేకుండా అయిపోతారండి పరమహంస గారు. ఆ సాధు పొంగుల దగ్గర నుంచి ప్రసరించే ఆ శాంతి స్పందనలు ఈయన అస్తిత్వాన్ని ముంచెత్తేస్తాయి. ఏళ్ల తరబడి అడపాదడపా ఆహ్, పరమహంస గారిని ఎంతో బాధ పెడుతూ ఉందే ఆ వెన్ను నొప్పి తక్షణమే మటుమాయమైపోయిందంటండి. పునర్జీవితుడయ్యి తేజోమయమైన ఆనంద సాగరంలో స్నానం చేసి ఇంక ఏడవలేదంటండి పరమహంస గారు. రామ్ గోపాల్ గారి పాదాలను తాకి అడవిలోకి అడుగుపెడతారండి. తారకేశ్వర్ చేరేదాకా చెట్ల గుబురులోంచి ఎన్నో వరి పొలాల మధ్య నుంచి దారి చేసుకుంటూ ముందుకు వెళ్తారండి. అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి దర్శించి లింగం ముందు సంపూర్ణంగా సాష్టాంగ ప్రమాణం చేస్తారండి. ఆ సాష్టాంగ ప్రణామం అయిపోయాక ఆ గుండ్రటి రాయి ఈయన అంతర్దృష్టిలో పెరిగి పెరిగి బ్రహ్మాండ గోళాలుగా విస్తరిస్తదండి.
వలయంలో వలయం, మండలంలో మండలం అన్నింటా కూడా దైవత్వమే తొణికిసలాడుతూ కనబడుతుందండి. మరో గంటకి ఈయన సంతోషంగా కలకత్తా వెళ్ళటానికి మళ్ళీ రైలు ఎక్కేస్తారండి, తిరుగు ప్రయాణం. ఇక ఆయన ప్రయాణాలన్నీ కూడా దానితో ముగిసిపోయాయండి. ఉన్నత పర్వతాల్లో కాదు, మహోత్తుంగ హిమ వన్నగం వంటి వాళ్ళ గురుదేవుల యొక్క సన్నిధిలో శ్రీ యుక్తేశ్వర గిరి గారి వద్దే గడపాలని దృఢ నిశ్చయం చేసుకుని ఆయన వెనుకకి బయలుదేరుతారు. రేపు విశ్వచేత అనుభవం అని ఇంకొక అధ్యాయంలో జ్ఞానాన్ని పొందుదామండి. పరమహంస గారు ఏం చెప్తారు అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.